మహోన్నతుడా, కడవర రాత్రి నీ శిష్యుల పాదాలు కడిగి పాదశుద్ధులు చేసి మీరు నిట్లు చేయబడినని నువ్వు ఆనాడు ఆజ్ఞాపించిన ప్రకారముగా ఈ పాదశుద్ధుల కార్యము జరుగుతూ ఉన్నది. చావకుండా ఉండినట్లు నైనా ఈ పాదశుద్ధులు బిడ్డలైన వారు పాదాలు కడుగుతున్నప్పుడు ప్రభువా మీరే వారి పాదాలు కడిగివేయండి. మేమైతే కడుక్కులపోతున్నాం, వెలుపల కడుక్కుంటున్నాం కానీ లోపల కడుక్కులపోతున్నాం. మా హృదయాన్ని కడిగివేయండి నాయనా. ఆనాడు పై వస్త్రము తీసివేసి నీ అధికారాన్ని పక్కన పెట్టి నువ్వు తగ్గించుకున్నట్లుగా తండ్రి నీ సేవకుడను నీ పనివాడునైనా నీవిచ్చిన అధికారాన్ని పక్కన పెట్టి సేవ చేయడానికి తండ్రి ఈ సేవని ఈ పక్కన పెడుతున్నాను తండ్రి. నీ వస్త్రములు, ఈ అధికార వస్త్రము తండ్రి నీకే వందనములు, నీకే. అలాగే రాత్రి మన శిష్యులకు పాదాలు చేస్తున్నారు. అలాగే ప్రభా కడవ రాత్రి ఒక తువాలు తీసుకుని అది నడుము కట్టుకుని తండ్రి అట్లు చేసినట్లుగా నేను చేస్తున్నాను తండ్రి. నడుముకి గట్టి కట్టుకున్నట్లుగా నేను ఇచ్చిన అధికారం ఒక తాడును ఇచ్చిన తండ్రి వస్త్రములు ధరించుకుని పాదశుద్ధికి నైనా వెలుచుండగానైనా నీ ఆత్మని మా మీద దించివేయండి ప్రభువా. అల్పుని యోగ్యత లేని వాడిని నీవు ఇచ్చిన గొప్ప పని తండ్రి, నీ సేవ, నీ సువార్త పని అయ్యా నేను జరుగుతూ ఉండగా నీ ఆత్మని బలమైన ఆత్మని మా మీద దించివేసి బిడ్డల అంతరంగంలో ఉన్న పాపములు కడిగి వేసి వారిని శుద్ధి చేసి మచ్చ డాగు లేకుండా కడిగేయండి. నేను తువాలతో తండ్రి మచ్చలు డాగులు తుడిచివేయండి. నీ ఎదురుగా తండ్రి పరిపూర్ణంగా నిలుపుటకు తండ్రి బిడ్డల అంతరంగంలో శుద్ధి చేయమని యేసు వారి నామమును అడుగుతూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీవే అని అందరూ ప్రార్థనలు చేసుకోండి. ప్రార్థనలో పారిశుద్ధి నీవే మార్గం
పెడదారిని పోవానా మీదికి ఇడుమాలేనియోరాగా అడవిలో పడి నేను అడలోచునుండగా అడవిలో పడి నేను అడలోచునుండగా తడవకుండగా దొరుకు ధన్యమౌ మార్గంబు నీవే అని నమ్మిక యేసు నాకు తడవాని దారి దురక దాని బడినే నడుచుటిలో తెలియక జడియోచుచుండగా జాగ్రత్తగా నడకు జడియోచుండగా నన్ను జాగ్రత్తగా నడకు నడిపించుకొని వేణు నయ మార్గ దర్శంబు ప్రార్థన చేసుకోండమ్మా పాదశుద్ధులు చేయించుకునే వాళ్ళు ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి తండ్రి నా పాపాలు కడగండి పాట పాడద్దు ప్రార్థన చేసుకోండి మేఘము పట్టగా నా మనసులో కటిగా చీకటి పుట్టగా పాదలో చేరి పారియని భ్రమ పడగా ఘోరా పాదలో చేరి దారియని భ్రమ పడగా तेरी छोड़ा गलगु तेजो माया मार्गंबु नीवे यनी नम्मिक येसु नाकु नीवे यनी నమ్మిక లేనిపోని మార్గంబు లెన్నోయుండ జ్ఞానోపాదేశంబు మాలోగా చేయుచు వాణిని ఖండించి
నాకు నీవేయని నమ్మిక ఇటు చూచిన మార్గమోలే మోసము చేయు హీనా శత్రు వర్గమోలే ఇటు బోవలయును నేనెరుగని వాడనై ఇటు బోవలయును నేనెరుగని వాడనై హఠకాటయనీడ్వా నా మోక్ష మార్గంబు నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక జపు మరలా ముదరాగా ఫలధైర్యంబు జారి గుండెలదరాగా నిపారమోగా మనసు నిలువాక యున్నప్పుడు నిపారమోగా మనసు నిలువాక యున్నప్పుడు డబ్బు నన్ను చేర్చు దయాగల వైచుడవు నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక నరలోకము నుండి పరలోకంబు వరకు నిచ్చెనగా నుండి నరులకు ముందుగా నడచుచు ముక్తికి నరులకు ముందుగా నడచుచు ముక్తికి శుద్ధి చేయించుకోండి పర్వాలేదు ప్రార్థన చేసుకోవాలి తండ్రి
నా పాదాలు కడిగేసిన తండ్రి నీకు స్తోత్రాలు. చేసుకోండి. శుద్ధి చేసిన తండ్రి నీకు స్తోత్రాలు. అందరూ లేచి నిలబడతారు. అందరూ కూడా ప్రార్థన చేస్తారు. అద్భుత కుమార్ గారు నా కాళ్ళు కడుగుతారు. దేవుడు అప్పగించిన పని, దేవుడు అప్పగించిన మేము చేసిన కడుక్కున్న వారు అందరూ ధన్యులు. కడుక్కునేది వారు వచ్చే సంవత్సరం కడుక్కోవడానికి సిద్ధపడాడు. నీ కడుక్కోవడానికి మనస్ఫూర్తిగా రావాలి. ఎవరు కేకేస్తే రాకూడదు. నేను కడిగేసుకోవాలి తండ్రి, నన్ను కడిగేమైన దేవునికి అప్పగించాలి. నువ్వు బలవంతకారంగా వస్తే అది నీకు అడుగుదల కాదు. నీవు సొంతంగా అడగాలి, ప్రభా నన్ను కడిగేమని. అప్పుడే నీ పాపాలు శుద్ధవుతాయి. ఈరోజు నీ పాపాలను కడిగేసిన దేవుడు అందరూ మాట్లాడుకోండి. నన్ను శుద్ధిని చేసిన దేవానికి వందనములు, నా పాదాలు కడిగేసిన దేవానికి స్తుతములు. నేను అంతరంగంలో శుద్ధి చేసుకోలేకపోతాను తండ్రి, నా అంతరంగంలో శుద్ధి చేసిన దేవానికి స్తుతి. మీకు వందనములు ప్రార్థన చేస్తూ, ప్రభువా యోగ్యత లేదు నాకు నాయన, నీ పని చేసే భాగ్యం ఇచ్చావు. నీ బిడ్డల యొక్క పాదాలు కడిగే భాగ్యం ఇచ్చావు. నా ద్వారా నేను ఆ పాపాన్ని కడిగేసావు తండ్రి. హృదయంలో ఉన్న పాపాన్ని కడిగివేసి ఇంకా చావకుండా ఉండినట్లు నీ సహాయం చేశావు. దేవానికి వందనములు. వారి పాదములు తొట్టు పొందకుండా, వారి పాదములు స్థిరంగా ఉండడానికి, వారి పాదములు నీ సన్నిధిలో అడుగు పెట్టడానికి గొప్ప భాగ్యం ఇచ్చావు తండ్రి. ఎవరు కలిగిన గొప్ప భాగ్యం ఆయన విడగించావు. ఎన్నో మందిరాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఈ పాదశుద్ధులు మాత్రం ఏ మందిరం చేయదు. బైబిల్ విషయంలో వారు మాత్రమే చేసేది. బైబిల్ చెప్పినది బైబిల్ విషయం చేస్తుంది. నైనా నీ కార్యం చేస్తున్న జరిగే నీకు వందనములు. అలాగే శ్రావణకోటలో జరిగే స్వర్ణ దేవాలయంలో పాదశుద్ధులు ఘనంగా జరిగించండి. ఈరోజు జరిగే వృత్తిలో అయినా మహా జనాంగముతో అద్భుతమ్మ గారు పాదాలు కడుగుతున్నారయ్యా. పేదరాలు కానుక, పేదరాలు కాళ్ళు, అడుక్కున్న వాడి కాళ్ళు మన పాపాన్ని కడిగివేయాలని అద్భుతమ్మ గారి తండ్రి తువాలు కట్టుకుని గొప్ప సేవకుడు నీ పనిచేస్తున్నాడయ్యా. బైబిల్ విషయ సిద్ధాంతం తండ్రి ఇది చేస్తున్నాం. ఆయన నీతో చెప్పినది చేయుడి అన్న మాట మేము చేస్తున్నాం తండ్రి. ఈ లోకాన్ని హేళంగా ఉండొచ్చు కానీ నీకైతే మహిమ తండ్రి. నువ్వు నాకు పాదాలు కడగకపోతే నువ్వు నాకు పాలు పంచలేవు, నీ జట్టుకు నేను కాదు అని వాక్యమే సెలవిచ్చుకున్నావు. ఈరోజు నేను నీ జతపట్టాను తండ్రి, నీ జతగాడిని అయ్యానయ్యా. నీకు నేను ఒకటే తండ్రి.